మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ 6 విభాగాల్లో ఉండనున్నాయి. ఎత్తు, శరీర ఆకృతి, స్పోర్ట్స్, ఫ్యాషన్, టాలెంట్, సామాజిక సేవ వంటి విభాగాల్లో పోటీలుంటాయి. ప్రతిభ ఆధారంగా ర్యాంకులు కేటాయించనున్నారు. టాప్ 40లో ఉన్నవారు చివరి వరకు పోటీలో ఉండనున్నారు. మిగతా వారు అవుట్ కానున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ జరిగాయి. టీ హబ్లో 2 రోజుల పాటు హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, వాతావరణం, బాలబాలికలపై వేధింపులు వంటి వివిధ అంశాలపై పోటాపోటీగా ప్రసంగాలు జరిగాయి. టాలెంట్ రౌండ్లో టాప్ 24 మంది ఎంపికయ్యారు. భారత్, యునైటెడ్ స్టేట్స్, నైజీరియా, మాల్టా, ఇండోనేషియా, ఎస్తోనియా, బ్రెజిల్, నెదర్లాండ్స్, చెక్ రిపబ్లిక్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, పోలాండ్, ఫిలిప్పీన్స్, ఇటలీ, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జర్మనీ, కేమన్ ఐలాండ్, వేల్స్, జమైకా, ఐర్లాండ్, కెన్యా టాప్ 24 కంట్రీస్గా సెలెక్ట్ అయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం నరేందర్ లైవ్లో అందిస్తారు. నరేందర్, డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో ఎక్కడ చూసినా గత 15 రోజులుగా మిస్ వరల్డ్ సందడే కనిపిస్తుంది. అయితే ఈ కాంపిటీషన్స్కి సంబంధించి ఇప్పటివరకు అయితే 2 రోజుల క్రితం వరకు ఎలాంటి కాంపిటీషన్ జరగలేదు. ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు మాత్రమే వివిధ టూర్లకి తీసుకెళ్లారు. ఇటు స్పెషల్గా కూడా ఇటు టూరిజం శాఖ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఒక్కొక్క కంటెస్టెంట్స్ 4 గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళతోని వివిధ డిస్టిక్లు ఇటు పోచంపల్లి కావచ్చు, వరంగల్లో రామప్ప టెంపుల్, యాదగిరిగుట్ట, ఇటు పిల్లలమర్రి, దీంతోపాటు హైదరాబాద్లో సెక్రటరియట్, చార్మినార్, ఇవన్నీ వాళ్ళు విజిట్ చేశారు. కొన్ని మెడికల్ టూరిజం లాగా హాస్పిటల్స్ కూడా విజిట్ చేశారు. అయితే మెయిన్గా కాంపిటీషన్స్ అనేది కూడా మొన్న సండే నుంచి స్టార్ట్ అయినాయి. మొన్న సండే అండ్ నిన్న 2 రోజులు కూడా టీ హబ్లో టాలెంట్ రౌండ్ నిర్వహించారు, హెడ్ టు హెడ్ ఛాలెంజ్ నిర్వహించారు. అంతకుముందు కూడా గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. కానీ ఆ ఈవెంట్ కాంపిటీషన్ అనేది చాలామందికి తెలియదు. అంటే బయట జనాలను కూడా అలో చేసేసరికి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్గా మాత్రమే భావించారు. స్పోర్ట్స్ ఈవెంట్ జరిగింది. అయితే మొత్తం ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించిన 5 వేదికల్లో మేజర్ కాంపిటీషన్ జరగనున్నాయి. 5 వేదికల్లో మొత్తం 6 విభాగాలు జరుగుతున్నాయి. ఒకటి ఈ హోటల్లో ఎక్కడైతే వీళ్ళు బస చేస్తున్నారో అదే హోటల్లో వాళ్ళ హైట్ అండ్ వెయిట్కి సంబంధించి, తర్వాత బాడీ షేపింగ్కి సంబంధించింది ఇంటర్నల్గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా స్పోర్ట్స్ ఈవెంట్ ఏమో గచ్చిబౌలి స్టేడియంలో ఆల్రెడీ జరిగింది. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ మాత్రం నిన్న టీ హబ్లో మొన్న 2 రోజులు కండక్ట్ చేశారు. ఇందులో నిన్న మొత్తం ఈవినింగ్ 24 మందిని అనౌన్స్ చేశారు. అంటే సోషల్ మీడియా త్రూ అనౌన్స్ చేశారు. అఫీషియల్గా మీడియాకి ఎలాంటి రిలీజ్ ఇవ్వకుండా కూడా 24 మందికి సంబంధించిన లిస్ట్ అయితే ఒకటి సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. దాంట్లో మన హోస్ట్ కంట్రీ అయిన భారత్తో పాటు ఇటు ఆస్ట్రేలియా, శ్రీలంక, జమైకా, అమెరికా, నెదర్లాండ్, జర్మనీ, ఇటలీ వంటి దేశాలకు సంబంధించిన 24 మంది కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. దీంతో పాటు కూడా మేజర్గా ఈ హెడ్ టు హెడ్ ఛాలెంజ్ అనేది ఫైనల్ రేపు ట్రినిట్ హోటల్లో జరగనుంది. ఈ రోజు కూడా ఒక ఈవెంట్ జరుగుతుంది శిల్పకళా వేదికలో. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా టాలెంట్ హంట్ అని ఒకటి నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా ఎక్కడైతే వీళ్ళు ఆయా కంటెస్టెంట్స్ ఏ హోటల్లో ఉంటున్నారో ట్రినిట్ హోటల్లో మిగతా ఈవెంట్స్ కూడా ఇంటర్నల్గానే కండక్ట్ చేస్తున్నట్లు వాళ్ళ అఫీషియల్గా కూడా గతంలోనే ప్రకటించారు. దీంతో పాటుగా మొత్తం 4 గ్రూపులుగా విభజించారు. అంటే 109 మంది వస్తున్నారని చెప్పేసి గతంలో ప్రకటించిన ఆ 109 మందికి సంబంధించి 4 గ్రూపులుగా, ఒకటి ఏషియన్, ఇంకోటి అమెరికా, కరేబియన్, ఒకటి ఆఫ్రికా, యూరోప్ అంటే 4 టీములుగా విభజించారు. ఒక్కొక్క టీంకి సంబంధించిన కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మేజర్గా చూసుకున్నట్టయితే ఇటు స్పోర్ట్స్, ఫ్యాషన్, స్పోర్ట్స్ ఒకటి అయిపోయింది, ఫ్యాషన్, టాలెంట్ అండ్ వీళ్ళకి సంబంధించిన చారిటీ ఈవెంట్ కూడా ఉంది. అంటే చారిటీ ఈవెంట్ అంటే ఇది మిస్ వరల్డ్ జరిగేది ఓన్లీ అందం గురించి ఒకటే కాదు. మిస్ వరల్డ్ అంటేనే కింద ట్యాగ్లైన్ కూడా పెట్టారు, బ్యూటీ విత్ ఏ పర్పస్. ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఒక్కొక్క పర్పస్ కోసం వాళ్ళు పోరాడాలి. గత 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ పర్పస్ కోసం వర్క్ చేస్తున్నారు, చారిటీ చేస్తున్నారా, లేదంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేస్తున్నారా, చిన్నపిల్లల హెల్త్ కోసమా, ఎడ్యుకేషన్ కోసమా. చాలా దేశాల్లో, ఈవెన్ మన ఇండియాతో పాటు చాలా దేశాల్లో కూడా పూర్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయాలి, వాళ్ళకి సరైన వైద్యం ఎలా అందించాలి, సరిగ్గా విద్య ఎలా అందించాలి, దాంతోపాటు పాడైపోతున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, మానసిక పరిస్థితి కావచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇటు క్యాన్సరు, హార్ట్ స్ట్రోక్స్ పెరుగుతున్నందువల్ల వీటిపైన ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చేందుకు ఒక్కొక్క కంటెస్టెంట్స్ కూడా గత 4 సంవత్సరాల నుంచిగా కృషి చేస్తున్నారు. వాళ్ళు ఓన్గా కొంతమంది, ఇప్పుడు మన ఇండియన్ అమ్మాయి నందిని గుప్తా అయితే 5 years బ్యాకే ఏక్తాన్ ఒక ఫౌండేషన్ స్థాపించింది. దాని త్రూ చారిటీగా పిల్లలకి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, ఆమె హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఒక్కొక్క దేశానికి చెందిన ఆయా మిస్ ఆస్ట్రేలియా అయినా, మిస్ కెనడా అయినా, మిస్ అమెరికా అయినా వాళ్ళు కూడా చారిటీ ఈవెంట్లలో భాగం కావాల్సిందే. అందులోనే ఒక భాగం బ్యూటీ విత్ ఎ పర్పస్. మెయిన్గా వీళ్ళు అందం ఎంత చూస్తారో దాంతోపాటు వాళ్ళు చేసే చారిటీని కూడా అంత పర్టికులర్గా చూడను అనుకో. దానికోసమే
టీ హబ్లో నిన్న 2 రోజులు కూడా ఒక్కొక్కరికి 4 మినిట్స్ టైం ఇచ్చారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు దేని మీద వర్క్ చేస్తున్నారు, వాళ్ళ బ్యూటీ వెనకాల ఉన్న పర్పస్ ఏంటి అంటే దాని గురించి స్పీచెస్ వైజ్గా కండక్ట్ చేశారు. అందులో మొత్తం 24 మందిని నిన్న అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా మేజర్గా రేపు ఈవెంట్ ఈ టాలెంట్ కావచ్చు, హెడ్ టు హెడ్ సంబంధించిన ఈవెంట్ రేపు ఈవినింగ్ ట్రిడెంట్ హోటల్లో రాత్రి 7 గంటల నుంచి వెళ్ళి 10 గంటల వరకు జరగనుంది. ఇంకా ఈ రోజు కూడా శిల్పకళా వేదికలో ఒక ఈవెంట్ ఉంది. దీని తర్వాత కూడా ఇప్పటివరకు టూరిజంలో ప్రమోషన్లో భాగంగా మొత్తం సిటీ కావచ్చు, వివిధ డిస్టిక్లు రౌండప్ చేసిన కంటెస్టెంట్స్ ఇప్పుడు మాత్రం కేవలం హోటల్కే పరిమితమయ్యే అవకాశం అవుతుంది. హోటల్లోనే ఇంటర్నల్గా వాళ్ళకి ఆయా ఏమంటారు ఆయా విభాగాలకు సంబంధించిన పోటీలు అయితే జరుగుతున్నాయి. దాంట్లోనే మేజర్గా మొత్తం 40 మందిని ఫైనల్స్కి తీసుకెళ్తారు. ఆ 40 మందితో కూడా హైటెక్స్లో 31వ తారీఖున ఫైనల్స్ జరగనున్నాయి. ఇందులో కూడా ఒక విన్నర్ని మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ని ఒకరినితో పాటు మిగతా ఒక్కొక్క కాంటినెంటల్కి సంబంధించిన ఒక్కొక్క రన్నర్అప్ని కూడా అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత జూన్ 2వ తారీఖున విన్నర్స్ అండ్ రన్నర్అప్ అందరు కలిసి కూడా రాజ్భవన్కి విజిట్ చేసే అవకాశం ఉంది. అక్కడ గవర్నర్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అయితే కలిసే ఛాన్సెస్ ఉంది. మేజర్ కాంపిటీషన్ చూసుకున్నట్టయితే మొన్న 2 రోజులు జరిగింది. ఈ రోజు నుంచి వెళ్ళి సీరియస్గా కాంపిటీషన్స్ అయితే జరుగుతున్నాయి.